ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు మనం ఆలయ దర్శనం అనేది ఎందుకు చేసుకోవాలి, చేసుకుంటే మనకి ఎలాంటి ఫలితం అనేది ఉంటుంది? అసలు ఆలయం అనేటటువంటిది దేవాలయం అనే ఉద్దేశం. ఆలయం అంటే ఇల్లు అని అర్థం. దేవుడు ఉండే ఇల్లు గనక దేవాలయం. దేవాలయానికి వెళ్ళినట్టయితే మనకి మనశ్శాంతి వస్తుందని మనం పెడతాం. ఎందుకంటే అక్కడ మూల విరాట్టు కింద ఎదురుగా ఉండేటటువంటి ధ్వజస్తంభం కింద ఆ దేవతామూర్తులకి సంబంధించినటువంటి యంత్రాలు ప్రతిష్టాపన చేయబడి ఉంటాయి. అంతరిక్షంలో ఉండేటటువంటి తత్సంబంధమైనటువంటి శక్తిని ధ్వజస్తంభం గ్రహించి కింద ఉన్నటువంటి యంత్రంలోకి దాన్ని ప్రవేశపెడితే అక్కడి నుంచి మూల విరాట్టు కింద ఉన్నటువంటి యంత్రానికి ఆ శక్తి చేరుకుంటుంది. ఈ విధంగా కనెక్షన్ ఉంటుంది. అప్పుడు దాని చుట్టూతా గనక మనం ప్రదక్షిణం చేసినట్టయితే ఆ శక్తి మనకు వస్తుంది. అయస్కాంతం మీద ఇనుప ముక్కని వేసి ఒకే దిశలో తిప్పితే శక్తి వస్తుంది, మళ్ళీ వెనక్కి తిప్పితే రాదు. అందుకే ప్రదక్షిణం ఒకవైపే చేస్తాం తప్ప మళ్ళీ ఇట్లా చెయ్యం. అట్లా చేసినట్టే శక్తి వస్తుంది. అందుకోసం దేవాలయానికి వెడతాం. ఆ దేవాలయానికి వెళ్ళి ఏ దేవతామూర్తిని ప్రతిష్టాపించి ఉంటారో తత్సంబంధమైనటువంటి ఆగమ శాస్త్రాన్ని అనుసరించి యంత్రాలు ఉంటాయి. దానికి సంబంధించిన శక్తి అక్కడ ఉంటుంది. ఆ శక్తి వలయంలో మనం ప్రవేశించినప్పుడు మనకు కూడా ఆ శక్తి కొంత వస్తుంది. లోపల ఉన్న ప్రతికూల భావనలు పోతాయి, సానుకూల భావనలు ప్రవేశిస్తాయి, మనశ్శాంతి కలుగుతుంది. ఇందుకోసం మనం దేవాలయానికి వెళతాం. అదేవిధంగా ఇప్పుడు దర్శనం చేసుకోవాలంటే ఒక టికెట్ ఉంటుంది, కొబ్బరికాయ కొట్టాలంటే ఒక టికెట్ ఉంటుంది. మొత్తం ఆలయానికి కేవలం మొత్తం డబ్బులతోనే పని అవుతుందమ్మా. అసలు మీరేమంటారు ఈ విషయంలో? అసలు డబ్బులు లేకుండా దేవుణ్ణి చూసి రావచ్చమ్మా. మనం పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడే ఏమీ లేకుండా వెళ్ళం కదా. మనం ఏదో పండన్నా పట్టుకుని పెడతామా? పెద్దలైన వాళ్ళు, పసిపిల్లలు, వృద్ధులు, రోగులు ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని చెప్తారు కదా. మిగిలిన వాళ్ళ దగ్గర ఎట్లా ఉన్నా మన పై ఆఫీసర్ను చూడడానికి వెడితే ఓ 2 అరటిపళ్ళన్నా పట్టుకెళ్లకుండా ఒట్టి చేతులతో పెడతామా? వెళ్ళం కదా. అట్లాంటిది అందరికన్నా పెద్దవాడు ఆయన దగ్గరికి వెళ్ళేప్పుడు ఒట్టి చేతులతో పెడతామా మనం? వెళ్ళం కదా. అలా వెళ్లకుండా ఉండడం కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళేవో కానుకలు ఇచ్చుకుంటూ ఉంటాం. అయితే ఈ ఇవ్వడం అన్నది కూడా వ్యాపారం అయిపోయింది మనకి. నాకు పరీక్ష పాస్ అయితే 10 కొబ్బరికాయలు కొడతాను, ఇంకో అయితే 100 కొడతాను. ఈ 100 కొట్టడాన్ని నువ్వు మొక్కుకుంటే నీ మొక్కు తీర్చడానికి అర్చకుడు 100 కొబ్బరికాయలు కొట్టాలా? కాదు కదమ్మా. కాదు గనక ఇట్లాంటి వెర్రి పిచ్చి తగ్గించడానికి కొబ్బరికాయకి ఇంత అని కొట్టడానికి డబ్బు వసూలు చేస్తున్నారు. అంటే మామూలుగా బయట ఉన్న రేటు ఒకలాగా ఉంటుంది, ఆలయంలో మాత్రం కొనే కొబ్బరికాయ గురించా మీరు చెప్పేది? కొబ్బరికాయ ఖరీదు అంటే ఆలయంలో ఎందుకు కొంటారు? బయట కొనుక్కెళ్ళండి. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ కొనుక్కెళ్ళి మోసుకెళ్లే బరువు మీకు తగ్గుతుందని అక్కడ కొనుక్కుంటున్నారు కదా. వాళ్ళు మీలాగే కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతున్నప్పుడు వాళ్ళకి ఆ రవాణా ఖర్చులు ఉండాలిగా. అందుకని అక్కడ తీసుకోవడం. లేదంటే మనం ఇంటి నుంచి పట్టుకెడితే వద్దని ఎవరైనా అన్నారా? అనలేదు కదా. కనుక పట్టుకుని వెళ్ళొచ్చు. కానీ కొబ్బరికాయ ఎందుకు ఇస్తామంటే కొబ్బరికాయ పూర్ణ ఫలం అన్నారు. ఎందుకంటే ఒక్క కొబ్బరికాయ గనక ఉన్నట్టయితే దాంట్లో నీళ్లు తాగి కొబ్బరి గనక తిన్నట్టయితే పూర్తి భోజనం చేస్తే ఏ రకమైనటువంటి శరీరానికి కావలసిన పోషకాలు ఉండాలో అన్నీ ఉంటాయట. అంచేత పూర్ణఫలం, పైగా అది పొల్యూటెడ్ కాదు, మన ఎదురుగా అప్పటికప్పుడు చేయగలిగినటువంటి కొడతారు. అందులో నీళ్ళ దగ్గర నుంచి ఏది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం లేనటువంటివి. అందువల్ల కొబ్బరికాయని దేవుడికి ఇస్తారు. ఇవ్వడంలో తప్పేం లేదు కదా, ఇవ్వచ్చు. ఇప్పుడు మన దాంట్లోనే ప్రతిదానికి ఇలా టికెట్ అని ఉంటుందా, లేదా వేరే ఇతరి కూడా ఉన్నాయి కదమ్మా? ఆలయాలంటే ఆలయాలు కొన్ని ఇతరి అక్కడ ఉండమంటారా? అక్కడ వేరే రకంగా ఉంటాయి కదమ్మా. లేకుండా పోలే. దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ దాని గురించి మాట్లాడటం లేదు కదా. ఉదాహరణకి ఒక పద్ధతిలో దశాంశం ఇవ్వందే నువ్వు బతకడానికి వీల్లేదు. నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే తప్పనిసరిగా 10 రూపాయలు అక్కడ ఇస్తే గానీ నీకు బతుకు లేదు. అక్కడ ఇచ్చేసాక మళ్ళీ ఇవ్వడం దేనికి? మనం అక్కడ ఇవ్వమని ఏమన్నా చెప్పామా? చెప్పలేదు కదా. మనకు అట్లా ఇవ్వమని నీ ఎంత సంపాదన అయినా ఇవ్వమని ఏమనలేదే.
నువ్వు ఇవ్వకపోతే కూడా ఏమంటా లేదే. పైగా దేవాలయంలో నేను ఒక కొబ్బరికాయ కొడతాను, ఒక చిప్ప నాకు ఇచ్చి ఒక చిప్ప అక్కడ పెట్టుకుంటాడు. ఆ కొబ్బరి చిప్ప ముక్కలు చేసి నువ్వు డబ్బు ఇవ్వకపోతే కూడా దేవుడికి దర్శనం చేసుకోవడానికి వస్తే కూడా నీ చేతిలో 2 కొబ్బరి ముక్కలు పెడతాడు. ప్రసాదం ఇవ్వని దేవాలయాలు ఉన్నాయా? లేవు కదమ్మా. పైగా ఇప్పుడు మరీ ప్రత్యేకంగా ప్రతి ఆలయాల్లోనూ కూడా అన్నప్రసాద వితరణ మొదలైనవి మొదలుపెట్టారు. ఇవన్నీ చేస్తున్నారు. అంతేగాని దీనికోసం ఎవరిని మీ సంపాదనలో ఇంత ఇవ్వండి, ప్రభుత్వానికి పన్ను కట్టినట్టుగా మా గుడికి ఇంత ఇవ్వండి అని ఎవరిని అడిగారా? లేదు, అడగలేదు కదా. మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి, ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే లేదు. మీరు దర్శనం చేసుకోవడానికి మేమేమంటలేదు, వచ్చి దర్శనం చేసుకెళ్ళండి. ప్రత్యేకంగా ఏదైనా సేవ చేయాలంటే మాత్రం, సేవ చేయాలంటే నీకు స్పెషల్ అటెన్షన్ కదా. నీకు స్పెషల్ అటెన్షన్ కావాలంటే డబ్బు ఇచ్చుకో. దర్శనం చేసుకెళ్ళిపోతామంటే తీర్థం ప్రసాదం నేనే ఇస్తా, నన్ను మళ్ళీ డబాయించకు. ఇంత కొబ్బరి ముక్క పెట్టావు, ఒకటే పటికి బెల్లం ముక్క పెట్టావు అని అనకుండా నేను ఇచ్చిన ప్రసాదం తీసుకెళ్ళు, నేను ఇచ్చిన తీర్థం తీసుకెళ్ళు. ఇష్టమైతే హుండీలో ₹1, 1000 రూపాయలతో ఏమొస్తుంది? ఒకళ్ళెవరో ఒక చమత్కారం చేశారు. ఏమంటే మీరు హుండీలో వేసేటప్పుడు మోగకూడదు అన్నారు. నాకు అర్థం కాల ముందు. తర్వాత ఏమో మోగకూడదంటే కాయిన్స్ వేయకండి, రూపీస్ వేయండి, ఓకే ఆ విధంగా కాగితాలు వేయండి అని. అంటే చమత్కారం మాట అమ్మా, ఇది ఊరికే చెప్తున్నాను. అంతేగాని ఎక్కడ డిమాండ్ లేదమ్మా. డిమాండ్ ఉన్న చోటకి వెళ్ళకు. ఎవరైనా దాన్ని వ్యాపారంగా చేశారనుకో, దర్శనానికి ఇంత వెళ్ళొద్దు, వెళ్ళకండి. ఎవరు వెళ్ళమన్నారు? ఈ తాకిడి తట్టుకోలేక దర్శనానికి ఇంత అని పెడుతున్నారు. రండి, మన ప్రాంతంలో మన ఇంటి పక్కనే ఉన్న దేవాలయంలో మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే చేతిలో ఇంత ప్రసాదం పెట్టి పంపించే గుడికి వెళ్ళట్లేదు, ఎక్కడో ఉన్న దానికి వెడుతున్నాము అంటే అక్కడ డిమాండ్ పెంచుతున్నామా? కనుక ఈ తాకిడి తట్టుకోలేక వాళ్ళు టికెట్లు పెట్టారు. అంతకన్నా ఇంకేం లేదు. మన దేవాలయాల్లో నాకు తెలిసి కొన్ని మాత్రమే ఇలా డబ్బును అడిగేది ఉన్నాయి. అది కూడా వాటి వెనకాల ఉన్న శక్తులు వేరు, వాటిని నేను గట్టిగా మాట్లాడకూడదు. వాళ్ళ వెనకాల ఉన్న శక్తుల కారణంగా అవి అలా పెరిగిపోవడం, దర్శనం టికెట్ ఇంత, దాని టికెట్ ఇంత, దీని టికెట్ ఎంత అని పెరిగిపోతూ ఉన్నాయి. కానీ మామూలు దేవాలయాల్లో లేదు కదమ్మా. కానీ మనం అక్కడికి వెళ్ళాం కదా, దూరం. అదే అంటున్నా, అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు అనాలి? ఇష్టమైతే వెళ్ళు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. ఇంటి పక్కన ఉన్న గుడికి ఎందుకు వెళ్ళావు? అక్కడేదో నాకు ఒరుగుతుందన్న ఆశ, నేను ఒక లాభాపేక్ష దృష్టితో పెడుతున్నా. నాకు లాభం కావాలంటే పెట్టుబడి అంతే. కానీ మీరు ఇందాక అన్నారు వేరే పద్ధతులని. వేరే పద్ధతుల్లో నువ్వు దశాంశం అక్కడ కట్టించేసుకున్నాక ఇంకా వెళ్ళి ఇచ్చేదేముంది? పైగా మీకు ఇంకో సంగతి తెలుసో తెలియదు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆ ప్రార్థనా మందిరాల్లో ఒక కోరిక కోరుకుని వెళ్ళి నువ్వు అక్కడ కనుక ప్రార్థన చేస్తే ఇంత అని సొమ్ము కట్టాల్సే ఉంది. అంటే ఎక్కువగా మన ఆలయాల మీద ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. వాళ్ళకి కూడా అంటే జనాలందరూ సమానంగానే ఉన్నారు కదమ్మా, ఏ మతానికి సంబంధించి ఆ మతానికి వాళ్ళ సంబంధించి కూడా ఆదాయం అనేది ఉంటుంది కదా. బోలెడుంది, విదేశాల నుంచి కూడా వస్తుంది. మన దగ్గర లేదు. మన దగ్గర ఏమైందంటే భక్తులు వేసిన కానుకలు ప్రభుత్వం తీసుకుని అందరికీ పంచుతోంది. కానీ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇవ్వడం లేదు, అక్కడికి విదేశాల నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి మాత్రం అక్కడికి పెడుతుంది. మాలు మధ్యలో ఉన్న మనుషులకి ఇవ్వడం లేదు, ఎవరైతే ఇచ్చారో ఇంకా వాళ్ళకి. ఎవరిచ్చారు కాదమ్మా, ఉదాహరణకి నేను పేరు చెప్తాను. ఒక రామాలయం ఉంది, రామాలయంలో ఎండోమెంట్స్ శాఖ ఉంది, దేవాదాయ శాఖ కిందకి వెళ్ళింది. అది మనం వేసే డబ్బంతా పైగా అక్కడ పళ్ళల్లో వేయకండి, హుండీలో వేయండి అంటారు. హుండీలో అదంతా దేవాదాయ శాఖకి వెడుతుంది. దేవాదాయ శాఖ ఈ రామాలయానికి ఏమీ ఇవ్వదు. మరి ఏం చేస్తారు? వేరే చోట్ల ఖర్చు పెడతారు. అందరికీ తెలిసి ఎక్కడ పెడతారు, నేను చెప్పాలా? అవసరం లేదు. కనుక పోనీ అక్కడ ఖర్చు పెట్టే చోట వచ్చే ఆదాయం ఏమన్నా ప్రభుత్వం తీసుకుంటుందా? తీసుకోదు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టడమే కానీ అక్కడిది కదలకుండా అక్కడే ఉంటుంది. ఎందుకు అంటే దీన్ని విమర్శించటానికి మనం ఊరుకుంటున్నాం, అక్కడ విమర్శిస్తే ఊరుకోరు. చైతన్యం ఎక్కడ రావాలో మనం ఆలోచించుకుందాం. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, అసలు ధన్యవాదాలు మీకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.